పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆ విషయాన్ని వెల్లడించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నడుస్తూ ఉండగానే కడప జిల్లా కలెక్టర్ ట్విట్టర్ నుంచి కొన్ని ఫోటోలు డిలీట్ చేయడం అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. జిల్లా కలెక్టరే దొంగ ఓట్లను అంగీకరించారు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు, కలెక్టర్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికపై తాము కోర్టుకు వెళ్తున్నామని కూడా ప్రకటించారు. ప్రెస్ మీట్ లో దొంగ ఓట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు అంతా వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలన్నింటినీ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు. వాటన్నింటినీ కోర్టు ముందు ఉంచుతాం. ఈ ఎన్నికలు చాలా అప్రజాస్వామికంగా భారీగా పక్క ప్రాంతాల నుండి దొంగ ఓటర్లను తెచ్చి మరి ఓట్లు వేసుకున్నారు. దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం, అన్ని ఆధారాలు సమర్పిస్తాం. ఈ ఎన్నిక రద్దు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. దాంతోపాటు కేంద్ర బలగాలతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము కోర్టును కోరబోతున్నాం. కోర్టులో పిటిషన్ వేయాలన్న ఉద్దేశంతోనే పులివెందుల జెడ్పీటీసీకి అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీకి వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్ని కూడా తాము ఇక్కడికి రప్పించామని చెప్పారు. ప్రెస్ మీట్ లో వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చున్నారు. ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కోయా ప్రవీణ్ పైన, అక్కడ డిఎస్పీ పైన కూడా జగన్మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కోయా ప్రవీణ్ అనే వ్యక్తి, డిఐజీ కోయా ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పచ్చ చొక్క వేసుకొని పనిచేశారు. ఈయన తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు దగ్గర బంధువు, అల్లుడి వరుస అవుతారు. ఇతడిని అక్కడికి తీసుకుని వచ్చి పెట్టారు. ఈ కోయా ప్రవీణ్ తనకు కావాల్సిన, తనకు చెప్పినట్టు వినే డిఎస్పీని, సిఐని మొత్తం ఎంపిక చేసుకొని మరి ఎలక్షన్ నిర్వహించారు. చాలా అక్రమాలకు పాల్పడ్డారు. పట్ట పగలు దొంగ ఓట్లు వేయించారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన మీడియా సమావేశంలో ఈ దొంగ ఓటర్లకు సంబంధించిన అనేక ఫోటోల్ని ప్రదర్శించారు. ఆ సమయంలోనే స్వయంగా కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జిల్లా కలెక్టర్ పోలింగ్ బూత్ లో ఉండగానే ఆయన పక్కనే ఇద్దరు వ్యక్తులు దొంగ ఓట్లు వేస్తున్నారు. వాళ్ళిద్దరూ జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆ ఫోటోను కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రదర్శించారు. స్వయంగా చెరుకూరి శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఉండగానే ఆయన పక్కనే నిలబడుకొని దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇలా జరిగింది ఎన్నిక అని జగన్మోహన్ రెడ్డి ఆ ఫోటోను కూడా ప్రదర్శించారు. నిజానికి ఈ ఫోటోను కడప జిల్లా కలెక్టర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసుకున్నారు. నిన్న నేను పోలింగ్ బూతుల్లో పర్యవేక్షించాను, ఎన్నికలు బాగా జరుగుతున్నాయి అంటూ కొన్ని ఫోటోల్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు జిల్లా కలెక్టర్. ఆ ఫోటోల్లోనే ఈ ఫోటో ఉంది. అంటే దొంగ ఓటర్లు, దొంగ జమ్మలమడుగు నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసిన వ్యక్తులకు సంబంధించిన ఫోటోని స్వయంగా కలెక్టరే తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ చేసేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నడుస్తూ ఉండగానే కొందరు నెటిజన్లు కింద కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. కడప జిల్లా కలెక్టర్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో, ఎక్స్ అకౌంట్లో ఇవి దొంగ ఓటర్లకు సంబంధించిన ఫోటోలు అంట. మీరు తీసిన ఫోటోల్లో, మీరు పోస్ట్ చేసిన ఫోటోల్లో దొంగ ఓటర్లు ఉన్నారు, వెంటనే ఆ ఫోటోల్ని డిలీట్ చేయండి, జాగ్రత్త పడండి అంటూ కొందరు అభిమాన నెటిజన్లు హెచ్చరించేసరికి నిమిషాల వ్యవధిలోనే కడప జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఫోటోలు మాయమయ్యాయి. అంటే దొంగ ఓట్లు ఉన్నారు అని కలెక్టర్ కూడా గుర్తించారు. వైసీపీ చెప్పింది అబద్ధమైతే ఆ ఫోటోల్ని డిలీట్ చేసి ఉండేవారు కాదు. స్వయంగా కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటర్లు దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారనేది స్వయంగా కలెక్టరే నిర్ధారించినట్లయింది, అంగీకరించినట్లయింది. ఎక్కడ పరువు పోతుందో అని ఆ ఫోటోల్ని ట్విట్టర్ నుండి తొలగించేశారు. ఇంత అప్రజాస్వామికంగా ఎన్నిక జరిగింది. ఫోటోలు డిలీట్ చేయవచ్చు కానీ ఆ ఫోటోలు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లోనికి వచ్చేసాయి. నెటిజన్లంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి కడప జిల్లా కలెక్టర్ ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ మీద కనీసం కేసు పెట్టిస్తారా లేదా? వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి అంత బహిరంగంగానే బరి తెగించే వ్యవహారం నడిపారు కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించే ధైర్యం జిల్లా కలెక్టర్ చేయగలుగుతారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ జిల్లా కలెక్టర్ వీళ్ళిద్దరి మీద కేసు పెట్టించాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ దగ్గర వందల మందికి సంబంధించిన దొంగ ఓటర్ల ఫోటోలు ఉన్నాయి. జమ్మలమడుగు ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సి ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టగలుగుతారా, లేకుంటే కలెక్టరే తన పరువు విషయంలో రాజీ పడతారా? రెండే మార్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, అవతల ఉన్నది తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వాళ్ళు కాబట్టి కలెక్టరే తన పరువు విషయంలోనే కాంప్రమైజ్ అయ్యి ఈ దొంగ ఓటర్ల మీద కేసులు కూడా పెట్టించే ప్రయత్నం చేయకపోతారేమో చూడాలి. చేస్తే మాత్రం అభినందించాలి.